హలో అండి. నమస్తే. వెల్కమ్ టు బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారండి? ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. ఇప్పటివరకు నా ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, ఒక మంచి కామెంట్ కూడా చేయండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఫర్దర్‌గా కూడా వీడియోస్ చేయడానికి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. మనం ఉదయం లేస్తే త్వరగా పనులవుతాయని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేస్తూ ఉంటాం కదండీ. కానీ ఎంత పొద్దున్న లేసినా కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో మనం గనక పనులను చేసుకుంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు. హడావిడి పడకుండా చేసుకునే వాటికి, ప్రశాంతంగా చేసుకునే వాటికి ఒక చిన్న తేడా ఉంటుంది. అరే! ఈ పనులన్నీ అయిపోవాలి అని మనం షెడ్యూల్ చేసుకుంటూ ఉంటాం. అది హడావిడి లేకుండా చేసుకోవడం. కానీ ఎలాంటి షెడ్యూల్ కూడా లేకుండా అంటే ఈ పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని కాకుండా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తే అది మనం స్ట్రెస్ లేకుండా చేసే పననమాట. సో, చాలా చిన్న తేడానే కానీ మనం హడావిడి పడకుండా చేసేదానికి, ప్రశాంతంగా చేసేదానికి ఒక చిన్న తేడా ఉంటుంది. అంతే అండి. ఈరోజైతే ఇంకా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేసాను. అన్ని వర్క్స్ అన్నీ ఊడ్చుకోవడం ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. కొంచెం ఇంకా మొక్కలకైతే ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అవుతుందండి నేను వర్మి కంపోస్ట్ వేసి. సో, ఇంకా ఈరోజు కొంచెం మొక్కలకి మళ్ళీ కంపోస్ట్ ఇద్దామని చెప్పేసి ఇంకా మొక్కల్లో ఉన్న మట్టి అయితే అలా కొద్దిగా దవ్వాను. ఇంకా ఒక్కోసారి మనం పైనుంచే చల్లొచ్చు. కానీ ఒక్కొక్కసారి అంటే ఆల్టర్‌నేట్ అనమాట. ఒకసారి పైనుంచైనా చల్లొచ్చు కంపోస్ట్ కానీ, ఫర్టిలైజర్ కానీ. ఇంకా ఒక్కొక్కసారైతే మనం ఇట్లా చెట్ల దగ్గర మట్టిని దవ్వి దాని లోపల గూడా కంపోస్ట్ వేసుకుంటే చెట్టుకు మంచిగా గ్రో అవుతుంది. సో, ఇంకిక్కడైతే పండిపోయిన ఆకులు, కొంచెం అంటే ఇట్లా వల్లిపోయిన ఆకులు అవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. ఇవి ఎప్పటికప్పుడు మనం ఇలా బ్రాంచింగ్ చేసుకుంటూ ఉంటే అంటే కట్ చేసుకోవడం వల్ల అవి చిగుర్లు మంచిగా వస్తాయి. సో, ఇది నేను ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పటి నుంచి నాకు కొంచెం చిగుర్లు రావడం, ఇంకిక్కడైతే మీరు చూస్తున్నారు కదా! సైడ్‌కైతే ఒకటి గులాబీ చెట్టు కనిపిస్తుంది. అక్కడైతే ముందు మధ్యలో అయితే ఏది లేదు. ఆకులు గానీ, చిగురు కానీ ఇలా చేస్తున్నప్పుడు మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యిందనమాట. ఇంకిదైతే ప్లాంట్స్‌కి మనం వేసే కంపోస్ట్. ఒక 15 డేస్ బ్యాక్ అయితే నేను వర్మీ కంపోస్ట్ చేశాను చూసారు కదా! సో, ఇంకిప్పుడైతే నేనిది ఆహ్, చెట్ల షాప్‌లోంచి తీసుకొచ్చాను. ఇది గూడా ఒక ఆర్గానిక్ కంపోస్టే. సో, ఇంక దాన్నైతే ఇంకిట్లా చెట్లల్లో మట్టి దవ్వి అందులో వేసి మళ్ళీ మనం సరి చేసుకోవాలి. అప్పుడే మనకి చెట్టుకి కూడా పడుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి. ఇది వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ వరకి మనం వాటర్ అయితే వేయకూడదు. ఇంకిక్కడైతే నేను అన్ని చెట్లకి బ్రాంచింగ్ కూడా చేసేసుకొని ఇంకిట్లా చెట్లకైతే మట్టి వేసేసాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినంకైతే వాటర్ కూడా చేసేస్తాను. ఇంకా బయట ఆ పని అంతా అయిన తర్వాత ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనకి రోజు హెల్తీ ఫుడ్ తినాలి అనంటే కొందరికైతే బోర్ కొట్టేస్తుంది. రోజు ఈ ఆకులు, ఈ ఫ్రూట్సు, ఇవి స్ప్రౌట్స్ ఇవి తినాలి అనంటే చాలా కష్టంగా గూడా తింటారు కొంతమంది. సో, అట్లాంటప్పుడు ఏం చేయాలి అనంటే మన బాడీకి కూడా ఎంతో కొంత ప్రోటీను, మినరల్స్, వైటమిన్స్ ఇవైతే కావాలి కదండీ! ఎప్పుడు దోస, ఇడ్లీ, పూరి, వడ ఇవన్నీ తిని బాడీకి కూడా కొంచెం ఈ వైటమిన్స్ అయితే కావాలి కదా! సో, అవన్నింటి కోసం మన బాడీని మనం హెల్తీగా ఉంచుకోవడం కోసం అట్‌లీస్ట్ వారానికి 2 సార్లు ఇలా మార్నింగ్ ఫ్రూట్స్, స్ప్రౌట్స్, రాగి జావ, డేట్స్, బాదాం ఇలాంటివి తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. సో, మన బాడీ మంచిగా వర్క్ అవ్వాలి, మనం హెల్తీగా ఉండాలి అనంటే ఫస్ట్ మన గట్ హెల్త్ బావుండాలి. మన గట్ హెల్త్ బావుండాలి అంటే ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ అయితే తప్పకుండా తీసుకోవాలి. సో, మనం ఏది తింటామో పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారండి. సో, ఆ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, డైలీ తినలేను అని అనుకున్నప్పుడు వారానికి ఒక 2 రోజులు పెట్టుకోండి. మంచిగా ఇలా ఫ్రూట్సు, స్ప్రౌట్స్ కూడా తినండి. ఇంకక్కడ వాళ్ళకైతే అది బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాను. నా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అండ్ అలానే ఓవర్‌నైట్ సోక్ చేసిన ఓట్స్ అనమాట. ఇది ఓవర్‌నైట్ సోక్ చేసిన ఓట్స్ గురించి అందరికీ తెలుసు. సో, ఇది ఓట్స్ ఒక్కటే తీసుకోవడం కాకుండా అందులో డ్రై ఫ్రూట్స్ ఏసుకొని, ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బావుంటది. అండ్ ఇక్కడ నా బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయాక ఇంకా లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను.
ఒక వ్లాగ్‌లో అయితే చూసారు కదా! అవిసె గింజల పొడి చేశాను అని. సో, ఇలా నేను బీరకాయ, సోరకాయ గ్రేవీ కర్రీస్‌లో అయినా సరే, ఫ్రై కర్రీస్‌లో అయినా సరే ఇలా వేసేసుకోవచ్చనమాట. మనం ఓన్లీ ఫ్రై కర్రీస్‌లోనే ఈ పొడులు వేసుకోవాలని అనుకుంటాము. లేదు, ఇలా గ్రేవీ కర్రీస్‌లో కూడా వేసుకోవచ్చు. ఇంకిక్కడ లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేశాను. మీకైతే చూపించలేదు. ఇంకెందుకులే ఎప్పుడు రొటీన్‌గా చూపించేదని. ఇంకిక్కడ నా వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కెళ్ళిపోయారు. బృందాకి కూడా తినిపిచ్చేసాను. సో, ఇంకిక్కడైతే కొత్త కుండ అనమాట. అంటే మట్టి పాత్ర. నేను అంతకుముందు కూడా వాడేదాన్ని. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తది. సమ్మర్‌లో కంపల్సరీ నేను యూజ్ చేస్తాను. మట్టి కుండలో వండుతాననమాట. ఇదైతే కొత్తగా అలా స్పేర్‌గా పెట్టేసాను. ఇంకిప్పుడు తీశాను. మనం ఎప్పుడు కానీ మట్టి కుండల్లో వండుకునేటప్పుడు కంపల్సరీ దాన్ని కడిగి ఒక రోజంతా దాన్ని నీళ్ళలో ఇలా నానబెట్టేసేయాలి. ఇలా నానబెట్టేస్తే ఏంటి అనంటే, అందులోంచి మీరు చూడండి చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ అనేటివి బయటికొస్తూ ఉంటాయి. అంటే ఎక్కడో ఒక దగ్గర మనకి చిన్న చిన్న హోల్స్ ఉంటే అవంతా అబ్జర్వ్ చేసుకుంటదనమాట వాటర్. సో, ఈ ఒక 1 డే అంతా నేను నానబెట్టేసిన తర్వాత ఇంకా తీసి బయట పెట్టేశాను. సో, ఎండలో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఇంట్లో అయినా సరే కొంచెం ఎండ తగిలే దగ్గర పెట్టేసుకుంటే ఇలా ఆరిపోతుంది. సో, తడి ఎక్కడా కూడా ఉండకూడదు. బాగా ఆరిపోయి ఉండాలి. సో, ఇంకా దీన్ని మనం వాడుకునే ముందు సీజనింగ్ చేయాలి. సో, క్యాస్ట్ ఐరన్‌కే కాదు, ఇలా మనం మట్టి కుండలకి కూడా సీజనింగ్ చేసుకుంటాం. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే వాటికైతే వాడిన ప్రతిసారి చేసుకోవాలి. దీనికి అంతగా అవసరం లేదు. మన కేర్ ఏం అవసరం లేదు. స్టార్టింగ్‌లో కేర్ తీసుకుంటే చాలు. అండ్ ఇంకా మనం ఫ్రంట్, బ్యాక్ అంతా కూడా మంచిగా ఆయిల్ ఏసేసుకొని దానికి మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇంకా అలా చేసేసిన తర్వాత దాన్ని అలా మనం ఆరబెట్టడానికి వదిలేస్తే ఒక హాఫ్ అన్ అవర్‌లో ఇలా అయిపోతుందండి. మంచిగా ఇంకిపోతది ఆయిల్ అంతా. మనము లోపల, బయట రాసాం కదా! అదంతా ఇంకిపోయింది. ఇంకా వాడుకునే ముందైతే మనం దాంట్లో ఉన్న మట్టి వాసనంతా పోవాలి కాబట్టి ఇలా కొన్ని నీళ్ళేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ టైమ్ నుంచి యూజ్ చేసేసుకోవడమే. సో, నేను దాన్ని ఇంకా రేపు అట్లా యూజ్ చేస్తాను. ఇక్కడైతే ఈవినింగ్‌కి నేను జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. మనం వాటర్ మిలన్ జ్యూస్ చేసినా, ఇంకేదైనా జ్యూస్ చేసినా వాటిలోంచి గింజలుంటాయి కదా! వాటిని కూడా మనం మిక్సీ పట్టేస్తూ ఉంటాము. దానికి మనం తీసేయడానికి ఫిల్టర్ చేస్తాము. సో, అందులోంచి పిప్పి కూడా ఎళ్ళిపోతుంది. సో, అలా కాకుండా మనం ముందుగానే గింజలు తీసేసుకొని జ్యూస్ పట్టేసుకుంటే ఆ పల్ప్ కూడా మనం తాగేయొచ్చు. సో, ఎక్కువ వైటమిన్స్ అందులోనే ఉంటాయి. ఇంకిక్కడ నార్మల్‌గా నేను జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా దానికి కొంచెం ఆల్టర్‌నేటివ్‌గా నా కోసం నేను ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని, డేట్స్ వేసేసుకొని జ్యూస్ చేసుకుంటున్నాననమాట. సో, ఈవినింగ్ ఒక మంచి స్నాక్ లాగా మనం ఈ జ్యూస్‌ని కూడా తీసుకోవచ్చు. చాలా హెల్తీ. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం డేలో ఏదో ఒక్క టైంలో అయినా తీసుకోవాలి గదా! సో, నేను బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్నే తీసుకున్నాను. సో, అందుకే ఈవినింగ్ కూడా నేను ఇలా జ్యూస్ చేసేసుకున్నాను. సో, ఇదే అనే కాదండి. మీరు బనానా తిన్నా, ఆరెంజ్ తిన్నా, అవకాడో తిన్నా ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏసుకొని చేసుకుంటే కూడా చాలా బావుంటది. సో, ఇదండి ఈరోజటి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చిన్న వ్లాగే కానీ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి.